ఒక హీరోయిన్ ఎంట్రీ ఈ విధంగా చూపించవచ్చా అని అందరినీ అనిపించే ఆ సన్నివేశం. దీపావళి వెలుగుల మధ్య తెల్లటి కాస్ట్యూమ్స్ తో చిన్న పిల్లలతో పాటు ఎగురుతూ అలా తెరపై దర్శనమిస్తుంది హీరోయిన్. అలాంటి కీర్తిరెడ్డిని మర్చిపోవడం కష్టమే. నిజానికి ఆ సీన్ ఒక ట్రెండ్ సెట్టర్. అలా తొలి ప్రేమ సినిమాతో సెన్సేషన్ గా మారిన కీర్తిరెడ్డి సినీ కెరీర్ లో ఆశించిన రీతిలో సాగలేదు. ఆ కాలక్రమంలో హీరో సుమంత్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. సుమంత్ నుండి విడిపోవడం, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలో ప్రయత్నాలు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత కీర్తిరెడ్డి తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమైంది. మరి ప్రస్తుతం కీర్తిరెడ్డి ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, తెలుగు సినిమా వర్గాలతో టచ్లో ఉందా, తన మాజీ భర్త అయిన సుమంత్తో ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ కీర్తిరెడ్డి జవాబు ఇవ్వలేదు. కానీ అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో సుమంత్ బదులిచ్చారు. కీర్తిరెడ్డి తనకు ఒక ఫ్రెండ్ లా ఉంటుందని, అప్పుడప్పుడు మాట్లాడుకుంటామని, తనతో విడిపోయిన తరువాత మరొక పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం బెంగళూరులో సెటిల్ అయ్యిందని, 2 పిల్లలు ఉన్నారని, కీర్తిరెడ్డి జీవితం ప్రస్తుతం బాగానే ఉందని కబురందించాడు. దీంతో ఈ తొలి ప్రేమ బ్యూటీ తాజా పరిస్థితిపై స్పష్టత వచ్చినట్లు అయింది. అయితే తన భార్య మరొక పెళ్లి చేసుకున్నా తాను మాత్రం పెళ్లి చేసుకోనని, ఎవరు పెళ్లికైనా వెళ్తాను కానీ నా పెళ్లికు కాదంటూ చమత్కరించారు హీరో సుమంత్. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.